ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో తప్పకుండా తొందరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని ఆశిస్తా ఉన్నాం. 2011లో వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదని చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వాటి గురించి వేచి చూస్తూ ఉన్న తరుణంలో ఇంకో చాలా అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ మీరు సమయం ఇవ్వటం, మరి సమయ దృష్టి పెట్టి నిన్న కూడా మీరు బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం మేరకు మీరు తీసుకుంటా ఉన్న అనేక సందర్భాలు, అనేక విషయాలు కూడా మీ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే మరి రెండో మారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. కనుక మేము చెప్పిన ప్రతి ఒక్క అంశం ఒక పాజిటివ్ స్పిరిట్లో తీసుకుంటాననే ఒక ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాను తప్ప ఇదేదో క్రిటిసైజ్ చేద్దాము, క్రిటికల్గా ఉందామని కాదు. ఏ ప్రభుత్వమైనా లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్ల సవరణలో మరి అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానో ప్రయత్నం చేశాను తప్ప. సార్ ఇంకో లాస్ట్ విషయం సార్, ఈరోజు గ్రూ ప్రక్షాళన జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా కరీంనగర్ జిల్లాకు వచ్చారు. మే 10, 2018లో గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టా పాస్బుక్లు ఇప్పిస్తూ ఖచ్చితంగా చెప్పారు అందరికి ఇప్పిస్తామని. వారు అధికారులతో కూడా చెప్పించారు. కానీ ఈరోజు వరకు మాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మరి 30% మందికే ఆ జిల్లాకు సంబంధించి పట్టా పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. అక్కడ సంబంధించిన స్టాటిస్టిక్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. మనం 1 to 1 తీసుకొచ్చింది. పేదవారికి సంబంధించిన సార్ మేము దృష్టికి ఎందుకు తీసుకొస్తా ఉన్నామంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ పొలిటికల్ విల్ దే షుడ్ ఆల్సో బి ద అడ్మినిస్ట్రేటివ్ విల్. ఆ విల్ ఎక్కడో కరువు అవుతా ఉంది అని దృష్టికి తీసుకొచ్చడం తప్పంటే ఈ సభ మనం ఎందుకు మాట్లాడతాము మేడం? సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు రిఫ్లెక్ట్. ఈరోజు సీలింగ్ ల్యాండ్స్ సంబంధించి ఇప్పటి వరకు కూడా పార్ట్ బిలో పెట్టారు అధ్యక్ష. పేదవారికి ఇచ్చిన సీలింగ్ ల్యాండ్స్ ఇప్పటి వరకు కూడా వారి సంబంధించి ఆ రికార్డ్స్లో ఎంటర్ చేయలేక, ఆన్లైన్ చేయలేకున్న అంశాల విషయంలో దృష్టికి వస్తే వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకం అమలు కావటం లేదు, వారికి పెన్షన్ రావటం లేదు, వారికి అనేక అంశాల విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తరుణం ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు మేము అందుకోసమే చెప్తాను. ఎక్కడైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు రిఫ్లెక్ట్ చిన్న చిన్న ల్యాక్నెస్ ఏ విధంగా ఎక్కడ ఉన్నాయి. చిన్న చిన్న ల్యాక్నెస్ మీ పరంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండో మారు మీకు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తరుణంలో మీరు పొలిటికల్ విల్లున్న ఏ విధంగా ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉందో ప్రజలు మాకు దృష్టికి తీసుకొచ్చినా, ప్రసార సాధనాలు మా దృష్టికి తీసుకొచ్చినా ఇక్కడ మేము తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది. కనుక తద్వారా పాజిటివ్ వేలో మీ ద్వారా ప్రభుత్వం కూడా స్పందిస్తూనే ఒక ఆశతో మేము ఈరోజు అన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు ఈరోజు అనేక అంశాల విషయంలో చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష. మీరు మరొకసారి ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా రిఫ్లెక్ట్ చేస్తాను. ఏ సమస్య చెప్పినా ఆ రిఫ్లెక్ట్ చేసే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రిఫ్లెక్ట్ చేస్తాం. సరి అయిన ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాతనే అనేక అంశాల విషయంలో మాట్లాడతాం. మేము ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ పెడితే ప్రజలందరూ కూడా హర్షించేవారు. కానీ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టడం ద్వారా ఈరోజు కేవలం ఎలక్షన్లకు సంబంధించిన అంశమే అని ప్రజల దృష్టికి వస్తుందని మీ ద్వారా సభ దృష్టికి తీసుకెళ్తూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీధరబాబు గారు పర్టికులర్లీ నేమ్ చేసి ఒక 3 సబ్స్టేషన్లు చెప్పినారు. వారు గారికి చెప్పినారు అధ్యక్ష. ఎందుకు చెప్పినారో వారికే తెలిసి ఉండాలి. చెప్పిన తర్వాత దానికోసమని నేను బయటికి పోయిన అధ్యక్ష. నేను పర్సనల్ ఎంక్వైరీ చేసినాను, లాగ్ బుక్స్ చూసి మరీ చెప్పినారు. మహాదేవ్పూర్ కానీ, కాటారం కానీ, పెద్దంపేట కానీ సబ్స్టేషన్స్లో ఫర్ ద లాస్ట్ 20 days వితౌట్ ఎనీ ఇంటరప్షన్ 24 hours పవర్ సప్లై జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద లాగ్ బుక్స్ అండ్ రికార్డ్స్ అధ్యక్ష. టెక్నికల్ స్నాగ్ అప్పుడో ఇప్పుడు అరగంట పావు గంట వస్తూ ఉంటుంది. అది ముఖ్యమంత్రి ఇంట్లో కూడా వస్తుంది, అంతా కూడా వస్తుంది లోకం మీద. ఇట్లా మేము రికార్డు వెరిఫై చేసి చెప్తాం. అసలు రికార్డు ఇది ఉన్నది, వారు ఏం వెరిఫై చేసినారో అది వారి కిందకే వదిలేయాలి. పువ్వాడ అజయ్ గారు అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ముందుగా వారిని అభినందిస్తూ ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద ప్రసంగించేందుకు నాకు అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.
ఒక